ఎట్టకేలకు ఓకే. పులివెందుల మండల ఉప ఎన్నిక జడ్పీటీసీ ఉప ఎన్నిక లోకేష్ గారు చెప్పినట్టు, చంద్రబాబు నాయుడు ఆశించినట్టు, కోయ ప్రవీణ్ గారు కోరుకున్న విధంగా ఎన్నికలు ప్రశాంతంగా జరిగినాయి. ఏమాత్రమే గాని చెదురు మదురు సంఘటనలు లేకుండా చాలా ప్రశాంతంగా పోలింగ్ స్టేషన్లలో రెండు పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు లేకుండా ఒక పార్టీకి సంబంధించిన ఏజెంట్ మాత్రమే ఉండి గ్రామాలకు సంబంధించిన ప్రజలు ఓటింగ్ లో పాల్గొనకుండా బయటి ప్రాంతాలకు సంబంధించినటువంటి దొంగ ఓటర్ల యొక్క క్యూతో ఎన్నికలు ప్రశాంతంగా జరిగినాయి. ఇది వారు ఆశించిన మేరకు. ఇక పత్రికలు కూడా ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు కూడా రాసే విధంగా కూడా ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయని చెప్పి ఈ విధంగా ప్రశాంతంగా జరిగినాయి. ప్రపంచానంతటికీ నేను చెప్పగలిగింది ఏంటంటే, నిన్నటి దినము పోలీస్ వ్యవస్థ, తెలుగుదేశం పార్టీ రెండూ కలిసి ప్రజాస్వామ్యాన్ని పులివెందులలో తెల్లవారుజామున 6 గంటల నుంచి మానభంగం చేసినారు. పోలీసులు బట్టలు ఇప్పదీసి తెలుగుదేశం పార్టీ గుండాల దగ్గరికి పంపిస్తే ఆ మిగతా కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ గుండాలు చేసినారు. నిన్న జరిగిన సంఘటన నా 30 సంవత్సరాలు, నేను కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన, 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉందా, నా జీవితంలో నేను కూడా ఎప్పుడే గాని ఎంత దురదృష్టకరమైనటువంటి సంఘటనలు నేను చూడలే. ఎందుకంటే ఓటర్లను కొట్టినారు, మహిళలను కొట్టినారు, ఏజెంట్లను కొట్టినారు. ఏజెంట్లు ఆడవాళ్లు కూర్చునేదానికి సంసిద్ధపడి ఏజెంట్ ఫారాలు తీసుకొని పోతే వాళ్ళను బండబూతులు తిట్టి దుర్భాషలాడినారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో మేము ఓడిన దానికంటే ప్రజాస్వామ్యం చచ్చిపోయినందుకు బాధపడిన నేను, ప్రజాస్వామ్యం చచ్చిపోయిన దానికంటే మా ఇంటి ఆడబిడ్డల్లాంటి చెల్లెళ్లను, అక్కగారిని బండబూతులు తిట్టి కొట్టినందుకు మా మనసు పడుతా ఉండే వేదన, బాధ. ఈరోజు యాక్చువల్ గా మీ ప్యానెల్లో కూర్చొని మాట్లాడడానికి కూడా నా మనసు అంత మనస్కరించడం లే. ఎక్కడో ఇంకా బాధపడతానే ఉంది, లోపల హృదయం ఏడుస్తానే ఉంది. ఆ ఏడ్చడానికి కారణం ఓటమి కాదు, ప్రజాస్వామ్యం చచ్చిపోయినందుకైతే బాధపడతా, ఏడ్స్తాను. కానీ ఆడపిల్లలను తిట్టినారు, ఆడపిల్లలను కొట్టినారు. 6 గంటలకే కొట్టినారు ఏజెంట్లను. అది ఎంత మరిచిపోవాలన్నా మరపుకు రాకుండా ఉండనే ఉంది. ఇటువంటి సంఘటనలు రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో, బీహార్లోనో ఇంకోచోట ఏడైనా జరిగినాయేమో నాకు తెలియదు, కానీ మన రాష్ట్ర చరిత్రలో అయితే ఎప్పుడు జరగలే, మేము చూడలే. ఎన్నికల కమిషన్ ప్రేక్షక పాత్ర నిద్ర నటించింది. పోలీస్ రౌడీజం చేసినారు. తెలుగుదేశం పార్టీ గుండాలు, నాయకులు పదవి వ్యామోహంతోనూ ఒక వ్యక్తికి అవమానం చేయాలనే తలంపుతోనూ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అధికార దుర్వినియోగానికి పాల్పడినారు. వ్యవస్థలు అన్ని కూడా ప్రభుత్వానికి అండగా నిలబడినాయి. వ్యవస్థలు, ఎన్నికల కమిషన్, పోలీసు, పార్టీ, తెలుగుదేశం అందరూ కలిసి ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేసి ఎన్నికల్లో విజయం సాధించినామని అనిపించుకొని ఒకే ఒక వ్యక్తిని బాధ పెట్టేదానికి, ఒక్క కుటుంబానికి అవమానం చేసేదాని కోసం యావత్ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, పోలీస్ వ్యవస్థలు అన్ని పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారికి అవమానం కల్పించాలని, ఆకాశానికి ఉమ్మి వేస్తే మనం ముఖం మీద పడినట్టే మీరు జగన్మోహన్ రెడ్డికి అవమానం చేసే క్రమంలో పనికిమాలిన పనులు చేసి అడ్డదారులు తొక్కి ఓటర్లు మీ కాళ్ళు పట్టుకొని మా ఓటు ఇయ్యండి భంగపోతా ఉంటే, ప్రజలను, గ్రామస్తులందరినీ ఇళ్లలో నుంచి రానియకుండా ఉంటే, ఈ అన్ని అఘాయిత్యాలు ప్రపంచానికి తెలుస్తా ఉంటే, ఇంత అసహ్యకరమైన పరిస్థితుల్లో మీరు గెలుపును ప్రజలు హర్షిస్తారా? జగన్మోహన్ రెడ్డికి అవమానమా, మీకు అవమానమా? పనికిమాలిన పనులు చేసినందుకు మీకు అవమానం అయితే తప్ప జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగే అవమానం ఏమీ లేదు. అది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అది తెలుసుకోకపోవడం కంటే కూడా ముఖ్యమైన నాకు బాధ కలిగేది ఇంకొకటి ఏంటంటే, కంప్లీట్ గా పోలీస్ వ్యవస్థ కంప్లీట్ గా గుమస్తా పని చేసిందన్న. గుమస్తా పని, జీతం తీసుకొని గుమస్తా ఎట్లయితే అంగట్లో పని చేస్తాడో వాళ్ళ యజమాని చెప్పినట్టు, ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ యజమానిగా భావించి గుమస్తా మనస్తత్వంతో పోలీసులు ప్రజాస్వామ్యాన్ని పాతర వేసినారు. మేము ఓడిపోయినందుకు ప్రసక్తే లేదు. ఇక్కడ ఓటమి అనేది మా మనసు.
శివప్రసాద్ ఇక్కడ చిన్న చిన్న ప్రశ్న. ఇప్పుడు నేను కూడా చాలా కాలంగా చూస్తున్నాం కదా, బట్ ఒక జెడ్పీటీసీ ఎన్నికకి డిఐజీ స్థాయి, ఎస్పీ స్థాయి వీళ్ళందరూ రావాల్సిన అవసరం ఉందా? అసలు వాళ్ళు యాక్చువల్గా పార్టీ ఆఫీస్కి వెళ్ళటం ఏంటి? ఇదంతా ఎందుకు? పైగా అయినా కూడా నేను ఒక వీడియో చూశాను, డిఐజీ గారు మొత్తం ప్రశాంతంగా అన్నీ చక్కగా జరుగుతున్నాయని చెప్తే కింద వేరే టీవీ వాళ్ళకి మద్దతు ఇచ్చే ఒక యూట్యూబ్ ఛానల్లో మరి టీవీయో వాళ్ళు చెబుతున్నారు 8,000 ఓట్లు సైక్లింగ్ చేసుకున్నారు టీడీపీ వాళ్ళే అని ఓపెన్గా చెబుతున్నారు. సో ఈ అసలు డిఎస్పీ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయిలో జరిగిపోవాల్సినటువంటి ఎన్నికలకి ఇన్ని వందల మందిని తీసుకురావటం ఏంటి? డిఐజీ, ఎస్పీ, ఇంకా పైనుంచి ఇంకేమేమి ఉన్నాయో ఒత్తిళ్ళు మనకు తెలియదు. కానీ ఇవి ఎప్పుడైనా మీరు చూసారా? ఇంత పోలీస్ యంత్రాంగం రావాల్సిన అంత అవసరం ఉందా? నేను 11వ తారీఖు ఎలక్షన్, ఈరోజు 13వ తారీఖు అన్నా, 12వ తారీఖు ఎలక్షన్ జరిగింది. నేను 11వ తారీఖు సాయంకాలము 11వ తారీఖు ఉదయం కూడా ప్రెస్ను సమావేశపరిచి నేను స్పష్టంగా చెప్పిన. ఏమని చెప్పిన ఆ ప్రెస్ లో అంటే, రేపటి దినం జరగబోయే కాలజ్ఞానం ఏంటి అంటే ఇదిగో ఇది అని చెప్పిన. మీ సాక్షి వాళ్ళు కూడా ఆ రోజు వచ్చినారు, విన్నారు. ఏమని చెప్పిన ఆ రోజు, రేపు ఉదయం జరగబోయేది ఎన్నికలు కాదు, ఉదయం 6 గంటలకే రిగ్గింగ్ జరగబోతా ఉంది. ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ఎమ్మెల్యే స్థాయి మనిషి అక్కడికి చేరుకొని 500-600 మంది రౌడీలతో అక్కడికి చేరుకొని ఏజెంట్ పాలాలు చించేసి ఏజెంట్ను కొట్టి స్లిప్పులు ప్రజల దగ్గర నుంచి లాక్కొని ప్రజలను రానియకుండా వాళ్ళ క్యూలో ఉండి వాళ్ళే ఓట్లేసుకొని పోలీసులు పూర్తిగా సహకరించి ఈ ఎన్నికలను పూర్తి చేయబోతా ఉన్నారు. వీరికి ఒక డిఎస్పీ స్థాయి నేతృత్వంలో ఒక సిఐ, 2 ఎస్ఐలు చేయాల్సిన ఒక చిన్న ఉప ఎన్నికను డిఐజీ కోయ ప్రవీణ్ గారు వచ్చి ఇక్కడ తిష్ట వేసినారంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికైతే నేను ఆహ్వానిస్తా, ప్రజాస్వామ్యాన్ని భక్షించడానికైతే బాధపడతా. మీరు రక్షించడానికి వచ్చినారా, భక్షించడానికి వచ్చినారా అంటే మీరు భక్షించడానికే వచ్చినారని చెప్పి నేను నమ్ముతా ఉన్నా. నా నమ్మకం తప్పై మీరు గొప్పగా ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిపితే మీకు, మీ పోలీస్ వ్యవస్థకు క్షమాపణ కోరుతా. కానీ ప్రజాస్వామ్యాన్ని మీరు మానభంగం చేస్తే మాత్రం ప్రజాస్వామ్యవాదుల ప్రజాస్వామ్యం ఎదుట మీరు మోకరిల్లి పశ్చాత్తాపంతో క్షమాపణ చెప్పాల్సిన రోజు ఒక రోజు వస్తుంది కోయ ప్రవీణ్ గారు అని స్పష్టంగా నేను ముందు రోజే చెప్పిన. చెప్పిన దానికి అదే జరిగింది. నేనేం చెప్పినాను, నేను 11వ తారీఖు అదే చెప్పిన, 10వ తారీఖు అదే చెప్పిన. డే 1 ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కడపలో మేము పార్టీ సమావేశమై ప్రెస్ మీట్ పెట్టిన రోజు కూడా నేను చెప్పిన. ఏమని, డే 1 ఫస్ట్ గా మేము క్యాన్వాస్ కు పోతాం 2వ తారీఖు రోజు చెప్పినా. నేను 3వ 4వ తారీఖు పులిందులకు పోతాం ప్రచారానికి అందరితో పాటు అనుకున్నప్పుడు చెప్పిన. ఈ ఎన్నికల తెలుగుదేశం పార్టీకి మాకు కాదు, పులివిందులో తెలుగుదేశం పార్టీ మాతో పోటీ చేసే శక్తి గాని, స్థాయి గాని, ప్రజాబలం గాని వారికి లేదు. మాతో పోటీ చేస్తాండేది పోలీస్ వ్యవస్థ మాతో పోటీ చేస్తాంది. మేము పోలీసులతో ఈ ఎన్నికల్లో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి పోలీసు గెలుస్తుందో లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడో అని చెప్పి ఆ రోజు చెప్పిన. ఫైనల్ గా పోలీసే గెలిచింది, ప్రజాస్వామ్యమే ఓడిపోయింది. ప్రజాస్వామ్యాన్ని గెలిపించాల్సినటువంటి పోలీస్ ప్రజాస్వామ్యాన్ని చంపేసింటే పరవారా. ప్రజాస్వామ్యాన్ని చంపేసిందే కొద్దిగా బాధ తక్కువ ఉండే నాకు. ప్రజాస్వామ్యాన్ని చంపేలన్నా మానభంగం చేసి చంపేసింది, అది బాధ. నీచం వీళ్ళు చేసిన పనులకు, పోలీసులు చేసిన పనికి, కోయ ప్రవీణ్ గారి నాయకత్వంలో పోలీసు వ్యవస్థ చేసిన పనికి, ఆ పోలీసు వ్యవస్థలో పులివెందుల మండలంలో నిన్న పనిచేసిన న్యాయమైన నిజాయితీ అయిన సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు ఎవరైనా ఉన్నారు కొంతమంది నాకు తెలుసు. వాళ్ళ మనసు వేదనతో రగిలిపోయింది. వాళ్ళ సన్నిహితులతో, వారి కొలీగ్స్ తో వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే, మనం కాకి దుస్తులు వేసుకున్నప్పటి నుంచి ఇంత నీచమైనటువంటి ఎలక్షన్ మనం ఎప్పుడు చూడలే, చెయ్యలే. ఇంత పాపాన్ని ఒడిగట్టినారు వీళ్ళు. ఆ కర్మ, ఆ పాపం కూడా మనతో చేయిస్తున్నారు. దరిద్రం బట్టి మనం ఈయన ఉద్యోగం చేస్తామని చెప్పి నిజాయితీ పరుల ఆఫీసర్లు కొంతమంది బాధపడి చేష్టలు ఉడిగిపోయి మౌనంగా గమ్మును ఉండిపోయినారు. కాబట్టి ఆ పోలీస్ వ్యవస్థ ఇంత నీచంగా ప్రజాస్వామ్యాన్ని చంపేసి మానభంగం చేసింది కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నా. ఈరోజు నా ఇంట్లో నా పిల్లలు గాని, నా పిల్లలు గాని, నేను బ్రతికి ఉన్నంత వరకు గాని, నా మాట చెల్లినంత వరకు గాని నా కుటుంబంలో ఎవడు పోలీసు ఉద్యోగానికి పోవద్దని చెప్పి నిర్ణయం తీసుకున్నా. కారణం, పోలీస్ ఉద్యోగం బానిస బతుకు. ప్రభుత్వం ఏమి చెబితే, డిఐజీ ఏమి చెబితే, ఎస్పీ ఏమి చెబితే డిఎస్పీ చెప్తే సిఐ చెప్తే ఎస్ఐ. దీంట్లో మంచివాళ్ళు ఎవరంటే అన్నా కానిస్టేబుల్లే మంచివాళ్ళు. వాళ్ళే పాపం నిర్ణయం చేసేవాళ్ళు కాదు, పైన చెప్పిన వాళ్ళు చేసేవాళ్లే. మనసాక్షి ఉంది,
ఎస్ఐ దగ్గర నుంచి డిఎస్పీ, సిఐ, ఎస్పీ, డిఐజీ అంతా ప్రభుత్వం చెప్పినట్టు వినాలి. కాబట్టి బానిస బతుకులు బతికి ఆ ఉద్యోగంలో నా పిల్లలు ఉండకూడదు అనుకున్నా కాబట్టి ఆ ఉద్యోగానికి పోవద్దని నిర్ణయం తీసుకున్నాను అంటే ఆ వ్యవస్థ మీద ఎంత అసహ్యం కలిగిండాల, ఎంత నీచంగా వాళ్ళు ప్రవర్తించిందా. మామూలుగా అది ఎంతో పవిత్రమైనటువంటి ఉద్యోగం. 3 సింహాలు నెత్తి మీద ఉండి కాకి బట్టలు వేసుకొని ధర్మాన్ని రక్షించి న్యాయాన్ని అమలు పరిచి బాధితుల పక్షాన్ని నిలబడే ఆ పోలీస్ అంటే చాలా గౌరవం ఉండాల్సిన పరిస్థితి. ఆ గౌరవం అంతా కూడా కోయ ప్రవీణ్ గారి సారథ్యంలో పోలీస్ శాఖ పూర్తిగా పోగొట్టింది. కాబట్టి ఆ ఉద్యోగాలు మా పిల్లలకైతే వద్దు, ఆ బానిస బతుకులైతే మా పిల్లలకైతే వద్దన్న. అంటే పులివెందుల మండలంలో అట్లా కాదు అందరినీ ఒక గాట కట్టకూడదు. అంత మాత్రం చేత మొత్తం వ్యవస్థ అంతా ఈ టైంలో భ్రష్టు పట్టిస్తే కొంత మేరకు భ్రష్టు పట్టించవచ్చు, కానీ భవిష్యత్తులో కూడా ఇట్లాగే ఉంటుందని మీరు ఎందుకు అనుకుంటారు? మీ వాళ్ళు ఎవరైనా చేరితే కూడా అట్లాగే ఉండాలని ఏముంది? ఎందుకంటే మనకి తెలుసు, కొన్ని ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ గట్టిగా ఉంటే ఖచ్చితంగా పోలీసులు అది అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా సరే వాళ్ళు ఎవరిని బెసగనివ్వకుండా ఎవరైతే ఒరిజినల్ ఓటరో వాళ్ళని అలౌ చేయటం, మిగతా వాళ్ళు ఎవరైనా వస్తే బయట పంపించిన ఘట్టాలు చాలా ఉన్నాయి. అసలు జరగకపోలేదు. ఒకప్పుడు ప్రతిపక్షమే గెలిచినటువంటి సందర్భాలు, ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాలు ప్రజల మీద ప్రభుత్వాల మీద ఉన్న నిరసన వ్యక్తం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అది పూర్తిగా వన్ సైడ్గా పోలీసులు పనిచేశారని అనుకోవడానికి కూడా లేదు. కానీ